సో విల్ స్టార్ట్ 3D మోడలింగ్. సో ఆటోకేలో 2D అయిపోయింది, ఐసోమెట్రిక్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ న్యూ డ్రాయింగ్. సో 3D అంటే ఏంటి? 3D మీన్స్ అంటే 3 dimensional modeling. So by using x, y, z axis will make a models. All 3 axis లోనే మనం మోడల్ చేయొచ్చు అనమాట. సో 3 యాక్సిస్ ఎక్స్ వై జెడ్ యూజ్ చేసుకుని మనకి ఎన్ని ప్లేన్స్ ఫామ్ అవుతాయి అంటే 6 ప్లేన్స్ ఫామ్ అవుతాయి. నార్మల్గా 6 ప్లేన్స్కి ఉన్న యాక్సిస్ ఏంటి? ఎక్స్ వై, వై జెడ్, జెడ్ ఎక్స్. ఎక్స్ వై ప్లేన్, వై జెడ్ ప్లేన్, జెడ్ ఎక్స్ ప్లేన్. అక్కడ నుంచి మనకి టాప్ బాటమ్, ఫ్రంట్ బ్యాక్, లెఫ్ట్ రైట్. ఓకేనా? ఈ 6 ప్లేన్స్లో మీరు ఏ ప్లేన్లోనే వర్క్ చేయొచ్చు అనమాట. నార్మల్గా మనం ఇంతవరకు వర్క్ చేసింది ఏ ప్లేన్ అంటే టాప్ ప్లేన్. సో మనం టాప్ లో డ్రా చేస్తాం, ఫ్రంట్ వ్యూ కూడా టాప్ నుంచి డ్రా చేస్తాం, సైడ్ వ్యూ కూడా టాప్ నుంచి డ్రా చేస్తాం. అన్ని వ్యూస్ ఒకే ప్లేన్లో డ్రా చేస్తాం. సో టాప్ని ఫ్రంట్ కింద సెట్ చేసుకుని డ్రా చేయడాన్ని ఏమంటాం? థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్ అంటాం. వీళ్ళకి టాప్ యాజ్ ఏ ఫ్రంట్. ఓకేనా? సో అలా కాకుండా నాకు సైడ్ వ్యూ తెలిస్తే సైడ్ వ్యూస్లో డ్రా చేయాలి, టాప్ వ్యూ తెలిస్తే టాప్ వ్యూలో, అన్ని వ్యూస్ సెట్ చేయాలి అన్నప్పుడు సో మనం యాక్చువల్గా 3D మనకి ఇంటర్ఫేస్ మొత్తం ఏం కనిపిస్తుంది? లైన్స్, మాడిఫై కమెంట్స్, నోటేషన్, 2D కమెంట్స్ కనిపిస్తున్నాయి కదా. కావాలి కంపల్సరీ కమెంట్స్ తెలుసా? కమెంట్స్ తెలుసు కదా. అలాగే 3D కూడా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ డ్రాఫ్టింగ్ అనోటేషన్ అండ్ 2D, 3D మోడలింగ్ అంటే 3D ఇంటర్ఫేస్ వస్తుంది, 3D కమెంట్స్ కనిపిస్తాయి. ఇది కూడా అవసరం లేదు, ఇఫ్ యూ రిమెంబర్ ద కమెంట్స్. దీన్ని ఏమంటాం అంటే వర్క్ స్పేస్ అంటాం. వర్క్ స్పేస్లోకి వెళ్ళి సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్ సింబల్ లేకపోతే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకోండి. రైట్ నో ఉండదు. గో టు క్విక్ యాక్సెస్ టూల్ బార్, టర్న్ ఆన్ వర్క్ స్పేస్, ఇక్కడ వస్తుంది. ఆర్ కింద మీకు సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్ సింబల్ మీద ఇది మనకి డిఫాల్ట్గా డ్రాఫ్టింగ్ అండ్ 3D మోడలింగ్. వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసా మీకు? సెషన్ 2 ఇంటర్ఫేస్లో చెప్పాను హౌ టు క్రియేట్ వర్క్ స్పేస్. ఓకే, అప్పుడు క్రియేట్ చేస్తున్నాను మై వర్క్ స్పేస్ 1. సో మీకు ఓన్ ఇప్పుడు మై వర్క్ స్పేస్ కొట్టాను అనుకోండి, చూడండి అక్కడ ఏమవుతుంది? అన్ని ట్యాబ్లు ఆఫ్ చేస్తా, అవసరం లేదు కదా. అన్ని ట్యాబ్లతో మనకి ఏం పని? మనం ఓన్లీ హోమ్ ట్యాబ్ హ్యాండిల్ చేస్తాం, ఇన్సర్ట్ ట్యాబ్ హ్యాండిల్ చేస్తాం, అనోటేషన్ ట్యాబ్ హ్యాండిల్ చేస్తాం. సో మనకు వద్దన్న ట్యాబ్స్ అన్నీ తీసి పడేస్తాం. అలా మనకు కావాల్సిన వర్క్ స్పేస్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్యాబ్ కనపడకూడదు అంటే రైట్ క్లిక్ చేస్తాం, షో ట్యాబ్స్లో ఆ ట్యాబ్ని ఆఫ్ చేస్తాం. రైట్ క్లిక్, షో ట్యాబ్లో ఆ ట్యాబ్ని ఏం చేస్తాం? అన్చెక్ చేస్తాం. మీకు కావాల్సిన ట్యాబ్స్ ఉంచుకుని ఇక్కడికి వెళ్ళి సేవ్ కరెంట్ ట్యాబ్స్. ఈ ప్రతి ఇంటర్ఫేస్ అంతా మనకు ఒక వర్క్ స్పేస్ లాగా సేవ్ అయిపోతుంది. ఓకే, డిఫాల్ట్ వర్క్ స్పేస్లో ఇక్కడ 2 ఉంటాయి: డ్రాఫ్టింగ్ అనోటేషన్, 3D మోడలింగ్, 3D బేసిక్స్. ఈ 3. డ్రాఫ్టింగ్ అనోటేషన్ అంటే 2D కమెంట్స్ కనిపిస్తాయి, 3D మోడలింగ్ అంటే 3D కమెంట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఏమంటాం? వర్క్ స్పేస్ అంటాం. వర్క్ స్పేస్. వర్క్ స్పేస్లో మనకున్న వర్క్ స్పేస్లో ఏంటమ్మా? డిఫాల్ట్గా డ్రాఫ్టింగ్ అండ్ అనోటేషన్ ఫర్ 2D ఇంటర్ఫేస్. 2D అంటే 2D ఇంటర్ఫేస్ అంతా ఉంటుంది. 3D బేసిక్స్ అంటే 3D మోడలింగ్లోనే 4-5 కమాండ్లు ఉంటాయి బేసిక్స్లో. మీకు బేసిక్స్ కావాలా, 3D మోడలింగ్ మొత్తం కావాలా? సో 3D మోడలింగ్ ఇలా. సో ఫర్ 2D ఇంటర్ఫేస్, ఫర్ 3D ఇంటర్ఫేస్. సో రిబ్బన్ లేకపోతే ఇవన్నీ పనిచేస్తాయా? సో మనం 3D మోడలింగ్ వర్క్ స్పేస్ని సెట్ చేసుకున్నాం. తర్వాత మనం టాప్ నుంచి వస్తున్నాం. ఈ వీక్యూబ్ క్లోజ్ అయిపోతే కమాండ్ ఏంటి? వీక్యూబ్ ఆఫ్ కమాండ్ ఏంటి? మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటే NAVVC నావిగేషన్ వీక్యూబ్. ఆన్ అంటే ఆన్ అవుతుంది, ఆఫ్ అంటే ఆఫ్ అవుతుంది. వీక్యూబ్ పొజిషన్ ఎక్కడ ఉంది? టాప్ రైట్లో ఉంది. ఇప్పుడు బాటమ్ రైట్ కొట్టి ఓకే చేస్తా. బాటమ్ రైట్ ఇలా. వీక్యూబ్ సైజ్ ఆటోమేటిక్ ఉంది, తగ్గించాను.
వ్యూ క్యూబ్ అనేది రిఫరెన్స్ పర్పస్కి యూజ్ అవుతుంది. ఫ్రంట్ అయితే ఫ్రంట్ కావాలి, లెఫ్ట్ కావాలి, రైట్ కావాలి. మనకి ఫ్రంట్ ఆటోకేట్ ఫ్రంట్ కాదు, మనం ఈ సైడ్ డ్రా చేయాలంటే అదే సైడ్ ఆటోకేట్తో కంపేర్ చేసుకుని సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు కంపేర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ వ్యూ క్యూబ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెంట్, ఇలా ట్రాన్స్పరెంట్ చేద్దాం అన్నప్పుడు ట్రాన్స్పరెంట్ ఒపాసిటీ ఇచ్చి ఓకే చేస్తాం. ఆన్ ఆఫ్ వ్యూ క్యూబ్ కమాండ్. సో వ్యూ క్యూబ్లో ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేస్తారు అనుకోండి, 3D వ్యూ జెడ్ యాక్సిస్ కనిపిస్తుంది. ఓకేనా. సో మీరు ఆల్ యాక్సిస్ టాప్, ఫ్రంట్, రైట్, టాప్, ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ టాప్ క్లిక్ చేస్తే నార్త్ పైన ఉంటుంది. మీరు ఇప్పుడు ఇలా కొట్టాం, కిందకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ టాప్కి వెళ్ళాలంటే ఇలా, లేదు మీరు ఎంత రొటేట్ చేసినా క్లిక్ ఆన్ ద హోమ్ బటన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ టాప్. ఇప్పుడు రొటేట్ చేశాను, ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ ఉన్నాం. హోమ్ బటన్ క్లిక్ చేయగానే ఏమొచ్చింది, సౌత్ వెస్ట్. హోమ్ బటన్ క్లిక్ చేయగానే వచ్చింది సౌత్ వెస్ట్ వస్తుంది. డిఫాల్ట్ ఓరియంటేషన్ ఏంటి, సౌత్ వెస్ట్. సో క్లిక్ ఆన్ దిస్ లిటిల్ హోమ్ బటన్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ద టాప్. ఇలా మాన్యువల్గా కాకుండా కమాండ్ వచ్చేసరికి ప్లాన్, PLAN ప్లాన్ అంటారు. ఇక్కడ ఓల్డ్ ఆప్షన్గా ఓల్డ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా 2D టాప్ అనేది రొటేట్ అయిపోతుంది. మీరు ఎంత రొటేట్ చేస్తున్నా మళ్ళీ 2D చేయాలంటే ఏం కావాలి, ప్లాన్ అంటారు W. ప్లాన్ కమాండ్ మర్చిపోతే క్లిక్ ఆన్ హోమ్ అండ్ దెన్ టాప్. ఓకేనా, క్లిక్ ఆన్ హోమ్ అండ్ దెన్ టాప్. ఇలా పెట్టి ఇలా టాప్ కుట్టారనుకోండి, వెస్ట్ పైన ఉంది, వెస్ట్ పైన ఉంటుంది, నార్త్ పైన ఉంటుందా. సో మళ్ళీ ఇది చేయాలి, ఇలా రొటేట్ చేసుకోవాలి ప్రాపర్గా. ఎక్స్ రైట్ సైడ్ ఉండాలి, వై పైకి ఉండాలి. ఇలా ఉంది, ఇది కూడా టాపే, బట్ ఎలా ఉంది మనకి అది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇవన్నీ కాకుండా PLAN ప్లాన్ అంటారు, W అంటారు, ప్లాన్ వరల్డ్. మీరు సరిగ్గా సెర్చ్ చేసుకొని రాకపోతే రిమెంబర్ ద కమాండ్. యూజ్ వ్యూ క్యూబ్ టు రొటేట్ ద వ్యూ. షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ పట్టుకుని మిడిల్ మౌస్ బటన్, ఓన్లీ మిడిల్ మౌస్ బటన్ ఇక్కడ మనకి ప్యాన్ అవుతుంది. షిఫ్ట్ మిడిల్ మౌస్ బటన్ అనేది రొటేట్ అవుతుంది ఆర్బిట్లో. స్కెచ్అప్కి ఫుల్ రివర్స్ అనమాట. స్కెచ్అప్లో మిడిల్ మౌస్ బటన్ ఆర్బిట్, షిఫ్ట్ మిడిల్ మౌస్ బటన్ ప్యాన్. ఆటోకాడ్కి ఆర్బిట్ స్కెచ్, యాక్చువల్గా ఆటోకాడ్కి ఆపోజిట్ స్కెచ్అప్ యాక్చువల్గా. గేటే కూడా అంతే. ఇప్పుడు లాంగ్ ప్రెస్ ఎక్కితే ఏమొస్తుంది మనకి, ప్యానింగ్ అవుతుందా ఆర్బిట్ అవుతుందా, ప్యాన్ అవుతుంది. స్కెచ్అప్లో ఆర్బిట్. ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని లాంగ్ ప్రెస్ ఎక్కితే ఏమవుతుంది, ఆర్బిట్ అవుతుంది, రొటేట్ కాదు ఆర్బిట్. స్కెచ్అప్లో ప్యాన్ అవుతుంది, ప్యాన్ ఆప్షన్ షిఫ్ట్ పట్టుకోవాలి అలా. ఓకేనా. సో ఆర్బిట్ అని తెలుసు కదా, టు రొటేట్ ద వ్యూని రొటేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ బాక్స్ తీసుకున్నా, ఇలా ఒక 3D బాక్స్ డ్రా చేస్తా. ఈ బాక్స్ని ఆల్ డైరెక్షన్లో మనం చూడొచ్చు. దీన్ని ఓరియంటేషన్. సో ఇక్కడ మనకి ఏముంది, నెక్స్ట్ నావిగేషన్లో మనకి ఏమేమి ఉన్నాయి, సేమ్ టూల్సే, బట్ అడిషనల్గా ఏమైంది ఆర్బిట్ షార్ట్ కట్ షిఫ్ట్ ప్లస్ మిడిల్ మౌస్ బటన్ టు. సో ఫాలో ద యూజర్ ఇంటర్ఫేస్ క్లాస్ టుడే. ఆర్టికల్ సెషన్ నెంబర్ 2 or 3 ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ నావిగేషన్ 2D and 3D నావిగేషన్ సెషన్ చూడండి ఈరోజు. జస్ట్ 15 minutes ఉంటుంది ఆ వీడియో. 15 minutesలో మీ కమెంట్స్ అన్నీ డీటెయిల్గా అర్థమవుతాయి. ఓకేనా. ఈరోజు ఆ వీడియో కంప్లీట్ చేయండి ఆటోకాడ్లో. షిఫ్ట్ ప్లస్ మిడిల్ మౌస్ బటన్ టు రొటేట్ వ్యూ. సో రొటేట్ నుంచి మళ్ళీ 2D టాప్కి రావాలంటే ఏంటి, ప్లాన్ అంటారు, వరల్డ్ W అంటారు. చూడండి ఇలా ఇంత రొటేట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోవాలి. PLAN ప్లాన్ అంటే W అంటారు, ప్లాన్ టు 2D టాప్. యాక్చువల్ ప్లాన్ వ్యూ అనేది బిల్డింగ్కి టాపే ఉంటుంది, అందుకే బై డిఫాల్ట్గా ప్రోగ్రామ్ టాప్కి సెట్ చేశాడు. మన బిల్డింగ్లో ఏం కావాలి, ఫస్ట్ మెయిన్గా మనకి ప్లాన్ టాప్ వ్యూనే కావాలి కదా, ప్లానే కదా కావాలి. సో అందుకే టాప్ని సెట్ చేసుకుంటాడు ఆటోకాడ్లో. ఓకే, ఇన్స్టాల్ చేయగానే వాడి చిన్న సెటప్ ఆటోకాడ్ డెవలప్ చేసినప్పుడు ప్రొజెక్షన్ ఉంటుంది, టాప్ ప్రొజెక్షన్ సెట్ చేశారు, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం దాన్ని. సో బిసైడ్ ఆఫ్ దట్, సో ఆర్బిట్ నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ 2D చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే ప్లాన్ టాప్. అంటే వ్యూ అనేది టాప్కి రొటేట్ అవుతుంది, టు
rotate view to 2D top. Yes, that is our navigation. Fine. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి విల్ యూస్ సమ్ కమెంట్స్. ఇప్పుడు కమెంట్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సిలిండర్ కానీ కోన్ కానీ డ్రా చేయగలుగుతున్నాం కదా. బట్ ఇది మనకి 2D లైన్స్లా కనిపిస్తుందా లేదంటే 3D కోన్లా కనిపిస్తుందా ఈ ఆబ్జెక్టు? ఇది సాలిడ్, 3D సాలిడ్. బట్ సాలిడ్లో కనిపిస్తుందా, ఎలా కనిపిస్తుంది? అది లైన్స్లో కనిపిస్తుంది. దీన్ని ఏమంటాం, విజువల్ స్టైల్ అంటాం. వీటిని విజువల్ స్టైల్ అంటాం. అంటే హౌ యూ వాంట్ టు సీ యువర్ 3D ఆబ్జెక్ట్స్. 3D ఆబ్జెక్ట్ని ఎలా చూడాలి? బిఎస్ ఎంటర్. 2D వైర్ ఫ్రేమ్ అంటే వైర్ ఫ్రేమ్, ఇదంటే వైర్ ఫ్రేమ్ స్టైల్ అంట. వైర్ ఫ్రేమ్ అంటే వ్యూ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోద్ది, వ్యూ మొత్తం, ఆబ్జెక్ట్ కాదు. కావాలంటే ఈ సిలిండర్ నుంచి ఈ కోన్ కనిపిస్తుందా, సిలిండర్ లోపల నుంచి కోన్ చూస్తున్నాం ఇప్పుడు. అంటే సిలిండర్ ఏమైపోయింది, వైర్ ఫ్రేమ్. అలా మొత్తం దీన్ని వైర్ ఫ్రేమ్ స్టైల్ అంటాం, ట్రాన్స్పరెంట్ స్టైల్ అంటాం. ఓకే, బిఎస్ ఎంటర్ కొట్టి ఇప్పుడు హిడెన్ సెలెక్ట్ చేసా. ఇవన్నీ ఇప్పుడు ఆ కోన్ కనిపిస్తుందా, దీని వెనకాల దాక్కుంది. కెన్ వి సీ లైక్ దట్? నో. ఇది 3D ఆబ్జెక్ట్ బట్ కలర్స్ కనబడవు. మనం మోడలింగ్ చేసినప్పుడు యూజ్ చేసే స్టైల్ వచ్చేసరికి ఏంటంటే హిడెన్ స్టైల్. ఓకేనా. రియలిస్టిక్ అంటే మనకి మెటీరియల్స్ ఏమైనా అసైన్ చేసామనుకోండి, మెటీరియల్స్ కనిపిస్తాయి. MAT. రివిట్ నేర్చుకుంటే సేమ్ షార్ట్ కట్ రివిట్లో కూడా. హోమ్లో ఆటోడెస్క్ లైబ్రరీ, స్కెచ్అప్ 3Dsలో డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నేను వాల్ పెయింట్లో కాదు, సైట్ వర్క్ వుడ్ ఉంది కదా, వుడ్లో ఒక వుడ్ ఇలా సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తాను. వుడ్ మెటీరియల్ కనిపిస్తుంది సరే. ఈ రేడియస్ కొంచెం అంత ఉంది, 1 రేడియస్ ఉంది. అక్కడ ఉంటుందమ్మా. ఇప్పుడు మీకు వుడ్ కనిపిస్తుందా బాగానే, వుడ్ టెక్స్చర్. ఇప్పుడు ఓకేనా. ఇలా మనకి మెటీరియల్స్ ఏమైనా చూడాలి అన్నప్పుడు వి యూస్ విజువల్ స్టైల్. ఏం పెడతాం, రియలిస్టిక్. అది ఎడిట్లో పెట్టినప్పుడు మనకి అవి కనబడవు, కలర్స్ మెటీరియల్స్ ఏమి కనబడవు. రియలిస్టిక్లో పెడితే ఏమవుతాయి, రియలిస్టిక్లో పెడితే వీ కెన్ సీ ద కలర్స్ ఆ మెటీరియల్స్. మెటీరియల్ కమాండ్ ఏంటి, MAT అంటారు. సో వీటిని ఏమంటాం, విజువల్ స్టైల్. హౌ యూ వాంట్ టు సీ యువర్ 3D ఆబ్జెక్ట్స్ ఇన్ యువర్ వ్యూ. వ్యూ మొత్తంలో ఆబ్జెక్ట్స్ అన్నీ ఎలా కనిపించాలి, వైర్ ఫ్రేమ్ స్టైల్లో కనిపించాలా. లైక్ మోడలింగ్ చేస్తున్నాము, ఒక మెటీరియల్ ఇచ్చేమా లేదా, ఎలా తెలుస్తుంది, రియలిస్టిక్లో పెట్టుకోవాలి. ఎలా తెలుస్తుంది, రియలిస్టిక్లో పెట్టుకోవాలి. బట్ రియలిస్టిక్లో పెట్టుకుని మోడల్ చేయడం వల్ల సిస్టమ్ స్లో అయిపోతూ ఉంటుంది. ఎక్కువ గ్రాఫిక్స్ కదా, పెద్ద బిల్డింగ్, అన్ని మెటీరియల్స్ కనిపిస్తున్నాయి, టెక్స్చర్ ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది మనకి తగ్గుతుంది, సిస్టమ్ కొంచెం స్లో అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, హిడెన్ స్టైల్లో పెట్టుకుంటాం, వేరే విజువల్ స్టైల్ అనేది చూస్ చేసుకుంటాం. సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గిద్ది. అది అవుతుందా. అలా మనం రియలిస్టిక్. షేడ్ అంటే ఏంటంటే మనకి టెక్స్చర్ కనబడదు, కలర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మెటీరియల్ ఇచ్చాను, షేడ్ ఫాస్టా, గ్లిచ్ ఉంది, నార్మల్గా కనిపిస్తే దర్ ఇస్ ఎ గ్లిచ్. వైర్ ఫ్రేమ్ అండ్ ఎక్స్రే అంటే మెటీరియల్ కనిపిస్తే యూ కెన్ సీ త్రూ, 50% ట్రాన్స్పరెంట్ లాగా ఎక్స్రే మోడ్. వీ కెన్ సీ ద ఫేస్ కలర్ అండ్ వీ కెన్ సీ త్రూ ఇన్సైడ్ అనమాట. ఇప్పుడు ఒక సర్కిల్ ఇలా డ్రా చేశాను, ఇక్కడ ప్రెస్ పుల్తో ఇలా ప్రెస్ చేశా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఏంటిది, సిలిండర్ లోపల సిలిండర్ ఉండే, సిలిండర్కి అది హోలా, సిలిండర్లో హోల్ అది.
అలా. సో అది మనం వైర్ ఫ్రేమ్ పెట్టుకుని మనకు అర్థమవుతుందా? దెర్ ఆర్ 2 cylinders ఇన్సైడ్ 1 cylinder అలా ఉంది చూసారా. సో వీటిని ఏమంటామంటే విజువల్ స్టైల్స్ అంటాం. టు సీ ద విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద వ్యూ. Visual styles come in VS. To see visibility, to see కాదు, to change visibility of elements in view. మీరు ఏ 3D సాఫ్ట్వేర్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఆటోకేడ్ నేర్చుకుని వెళ్తారు. సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఏదన్నా. సి ప్రొనౌన్సియేషన్ మొత్తం ఇక్కడే. మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ టచ్ చేయరు. టచ్ చేశారు నీకు ఆల్బిట్ గురించి ఏమైనా కెటియాలా విజువల్ స్టైల్ గురించి ఏం టచ్ చేశారు? ఎందులోనే టచ్ చేయము. మీనింగ్ అది బేసిక్ అది. సో ఈ బేసిక్స్ అన్నీ మీకు ఆటోకేడ్లోనే కవర్ అవుతాయి. ఆటోకేడ్ చెప్పలేదా ఏ 3D సాఫ్ట్వేర్ మనం టచ్ చేయం, జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చేస్తాం. అక్కడ ఇన్ని ఉండవండి, ఇక్కడ ఓన్లీ షేడెడ్ ఉంటుంది, హైడెన్ ఉంటుంది, రియలిస్టిక్ ఉంటుంది, ఆటోకేడ్ ఐడియా ఉన్నాయి అంటాం, తెలుస్తారంటారు. అది అంతే. ఓకే, ఇక్కడ ప్రతి విజువల్ స్టైల్ గురించి మీనింగ్ మీకు తెలిసి ఉండాలన్నమాట. టు చేంజ్ విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ వ్యూ. ఇందులో మనకి ఏమేమున్నాయి? 2D వైర్ ఫ్రేమ్, తర్వాత హిడెన్, కాన్సెప్చువల్, రియలిస్టిక్, షేడెడ్ విత్ ఎడ్జెస్, షేడ్స్ ఆఫ్ గ్రే, ఎక్స్రే. ఇంకొక స్టైల్ ఉంది, వైర్ ఫ్రేమ్ అని ఉంది. వైర్ ఫ్రేమ్, ఎక్స్రే. చూడండమ్మా, ఆల్ట్ F6, కంట్రోల్ N, ఆటోకేడ్ ఓపెన్. లేదా డైరెక్ట్గా ఆటోకేడ్ 3D ఉంది కదా, ఆటోకేడ్ 3D టెంప్లెట్ ఇచ్చేయండి. వ్యూ అనేది ఆల్రెడీ రొటేట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా. ఆటోకేడ్ అంటే ఈ రెండు ఒకటే. 2D ఉన్నప్పుడు టాప్లో చూపిస్తుంది, 3D ఉన్నప్పుడు రొటేట్ చూపిస్తుంది. ఇంటర్ఫేస్ మొత్తం మనం మళ్ళీ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి వ్యూ పోర్ట్ టూల్స్ అంటాం, ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ వ్యూ పోర్ట్ కనిపించకపోతే ఓపీ అంటారు. ఆప్షన్స్లో 3D మోడలింగ్లో వ్యూ పోర్ట్ కంట్రోల్స్ ఆఫ్ చేయండి. ఉన్నాయా? మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్ళి 3D మోడలింగ్లో టర్న్ ఆన్ ద వ్యూ పోర్ట్ కంట్రోల్స్. ఇక్కడ మీరు షేడెడ్ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటారు, రియలిస్టిక్ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటారు, ఏదన్నా ఇక్కడ కమెంట్స్ కన్నా ఇది ఈజీగా ఉంటుంది. వ్యూ పోర్ట్ కంట్రోల్స్. ఏం చేయాలి? ఆప్షన్స్, 3D మోడల్, వ్యూ పోర్ట్ కంట్రోల్స్, ఆన్ అండ్ ఆఫ్. ఇది 3D ముందు నేర్చుకోవాలి అనుకుంటే యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ 3D అనేది తెలియాలి. ఓకేనా. చూడండి ఇప్పుడు. సో ఐ విల్ క్రియేట్ సమ్ ర్యాండమ్గా బాక్స్. సిలిండర్. సో కంట్రోల్ 1 కలర్ అవ్వాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇస్తాం. దీన్ని కలర్ అవ్వాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇస్తాం. కాపీ పేస్ట్. ఈ రెండిట్లకి కలర్, ఈ రెండిట్లకి కలర్. సో విజువల్ సెంటర్, విజువల్ స్టైల్. వైర్ ఫ్రేమ్ అంటే 2D వైర్ ఫ్రేమ్కి తేడా ఏంటంటే 2D వైర్ ఫ్రేమ్ అంటే మీకు చూడండి, ఇది 2D టాప్లో పెట్టుకున్నప్పుడు యూజ్ చేసే స్టైల్. ఇది టాప్లో ఉన్నప్పుడు మనం ఇందులో పెట్టుకుంటాం 2D వైర్ ఫ్రేమ్. 3Dలో ఉన్నా కూడా ఇక మనకి XY ఐకాన్ అలా కనిపిస్తుంది, సింగిల్ లైన్లో కనిపిస్తుందా? మీరు ఏ విజువల్ స్టైల్ పెట్టుకున్నా, అపార్ట్ ఫ్రమ్ వైర్ ఫ్రేమ్ ఎనీ విజువల్ స్టైల్ పెట్టుకున్నా మనకి యూసేజ్ ఐకాన్ ఎలా కనిపిస్తుంది?
ఎక్స్ సపరేట్ కలర్, వై సపరేట్ కలర్, జెడ్ సపరేట్ ఉంది. అదే 2D వైర్ ఫ్రేమ్కి వైర్ ఫ్రేమ్కి డిఫరెంట్ ఏంటంటే వ్యూ సేమే ఉంటుంది, ఓన్లీ యూసెస్ ఐకాన్ మాత్రమే డిఫరెంట్. వైర్ ఫ్రేమ్ అంటే వైర్ ఫ్రేమే కదా, వ్యూ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. వీ కెన్ సీ త్రూ ఎనీ ఎలిమెంట్స్. ఓకేనా? సో 2D వైర్ ఫ్రేమ్కి 3D వైర్ ఫ్రేమ్కి డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ ద ఐకాన్, ఓన్లీ ద ఐకాన్. 2D వైర్ ఫ్రేమ్లో 2D ఐకాను, 3D వైర్ ఫ్రేమ్లో 3D ఐకాన్, రిమైనింగ్ అంతా వైర్ ఫ్రేమే, ట్రాన్స్పరెంట్ వ్యూ. సో కాన్సెప్షన్ పెట్టుకుంటే మనకి కలర్స్ కనిపిస్తాయి. కలర్ ఇచ్చాం కదా, సో ఇది ఏ కలరు? ఎల్లోనా? కొంచెం చూడండి, కొంచెం ఏదో ట్రూ కలర్ కనిపించట్లేదు, బ్రైట్గా కనిపిస్తాయి. కాన్సెప్షన్ అంటే బ్రైట్ స్టైల్ అంటాం. అదే షేడెడ్ పెట్టుకున్నారు అనుకోండి, ట్రూ కలర్ అనమాట, కలర్స్ కొంచెం షార్ప్ అవుతాయి. ఓకే, ట్రూ కలర్ అనేది మీకు కనిపిస్తుంది, దాన్ని ఏమన్నా షేడెడ్ స్టైల్ అంటాం. షేడెడ్ విత్ ఎడ్జెస్ అనుకోండి, ఎడ్జెస్ ఎడిట్ అవుతాయి. షేడెడ్ స్టైల్లో మనకి ఎడ్జెస్ ఉన్నాయా? షేడ్స్ ఆఫ్ గ్రే అంటే అన్నీ మనకి గ్రే కలర్లో కనిపిస్తాయి. షేడ్స్ ఆఫ్ గ్రే. రియలిస్టిక్ అంటే మెటీరియల్స్. రైట్ నా మెటీరియల్ కలర్ ఉంది కాబట్టి ఇప్పుడు MAT అంటారు, MAT అంటారు. మెటీరియల్స్ కావాలంటే ఇది మీకు ఉంటుంది కదా, ఇది మీ లైబ్రరీ. ఈ లైబ్రరీని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, ఆటోడెస్క్ లైబ్రరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మీకు కాంక్రీట్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్, ఫినిషింగ్, ఫ్లోరింగ్లో కార్పెట్, స్టోను, టైలు, వినీలు, వుడ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మంచిగా ఒక బాక్స్ డ్రా చేస్తా, దీని మీద వుడ్ ఇస్తా, వుడ్ ఫ్లోరింగ్ అని. ఇలా బీచ్ వుడ్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. వుడ్ కనిపిస్తుందా? ఇప్పుడు కలర్ కనిపిస్తుందా? మెటీరియల్ కనిపిస్తుందా? మెటీరియల్. ఓకేనా? ఇప్పుడు వాల్ పెయింట్లోకి వెళ్ళాను, ఇక్కడ కేఫ్ మెటీరియల్ ఇచ్చాను, అక్కడ ఏం కనిపిస్తుంది? కలరా మెటీరియలా? కాన్సెప్షన్లో మన మెటీరియల్స్ కనబడవు, ఓన్లీ కలర్స్ కనిపిస్తాయి. కాన్సెప్ట్ స్టైల్ ఏం కనిపిస్తాయి? కలర్స్. అదే షేడెడ్లో కలర్ ట్రూ నేచర్. రియలిస్టిక్లో మనకి మెటీరియల్స్ కనిపిస్తాయి. ఓకేనా? మెటీరియల్స్ చూడాలి, మన ఇచ్చిన మెటీరియల్స్ చూడాలి అన్నప్పుడు మనం మనం ఎల్లో కలర్ వేయడం వేరు, ఎల్లో పెయింట్ వేయడం వేరు. వాళ్ళకి ఏం వేస్తాం? కలర్ వేస్తామా, పెయింట్ వేస్తామా? ఫినిషింగ్. ఓకేనా? పౌడర్ కోటెడ్ ఫినిషింగ్. అది కలర్స్ అంటే నార్మల్ కలర్స్ అనమాట. హోలీ ఆడుకుంటాం కదా, లైక్ దట్. సో అలా జస్ట్ కలర్ చూడాలి అన్నప్పుడు కలర్స్. మెటీరియల్స్ ఇవ్వాలి అంటే మెటీరియల్, అన్ని మెటీరియల్ ఇక్కడ ఉంటాయి మనకి. ఓకేనా? గ్లాసు, ఇట్ బికమ్ ట్రాన్స్పరెంట్, ఇంకా అది ట్రాన్స్పరెంట్ వ్యూ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ పుల్ తీసుకున్నాను, గ్లాస్, దీని చుట్టూ వుడెన్ ఫ్రేమ్ వేస్తే మనకి ఏమవుతుంది? వుడ్ లోపల గ్లాస్ ఉన్నట్టు, అంతేనా? లైక్ దట్. ఇక్కడ కూడా మనకి ప్రెస్ పుల్సే, స్కెచ్అప్లానే. పుష్ పుల్, ప్రెస్ పుల్. ఫైన్. సో ఇది మెటీరియల్స్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మెటీరియల్ చిన్న షార్ట్ కట్ ఉంటుంది. ఇప్పుడు పెయింట్ తీసుకున్నాను కదా, ఈ పెయింట్ తీసుకున్నాను, ఇలా పింక్ కలర్ ఉంటుంది. ఈ పెయింట్ ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? మొత్తం అంతా వస్తుందా? నాకు ఓన్లీ టాప్ ఫేసే కావాలి అంటే కంట్రోల్ పట్టుకుని ఫేస్ మీద రిలీజ్ చేయండి. ఏమైంది? ఓన్లీ ఫేస్ మీద మెటీరియల్ పడుతుంది అనమాట. కంట్రోల్ పట్టుకుని ఇలా రిలీజ్ చేసా, ఏమైంది? కంట్రోల్ వదిలేస్తే ఆబ్జెక్ట్ మొత్తం. హోల్డ్ కంట్రోల్కి డ్రాగ్ టు ద ఫేస్, కంట్రోల్ పట్టుకుని రిలీజ్ చేయాలి మీరు. మెటీరియల్ షార్ట్ కట్, ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క మెటీరియల్. ఇప్పుడు వాళ్ళు ఉంది, ఒక సైడ్ ఒకటి ఇస్తాను, ఇంకొక సైడ్ ఇంకోటి ఇస్తాను. అదేందా? లైక్ దిస్. అదే కంట్రోల్ వదిలేస్తారు అనుకోండి, సింగిల్ కలర్ అనమాట. దట్ ఈస్ యువర్ మెటీరియల్స్ కమాండ్ ఏంటి? MAT, డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఇంకో పాయింట్ ఏంటి?
whole control plus control and drag to apply material to face, ఓకేనా. మీరు రియలిస్టిక్ స్టైల్లో మాత్రమే మనకి మెటీరియల్స్ కనిపిస్తాయి. మీరు మోడల్ చేయడానికి ఏ స్టైల్ కావాలి, హిడెన్ స్టైల్, ఓకేనా. 2D వేవ్ ఫ్రేమ్ అంటే ట్రాన్స్పరెంట్ వ్యూ, షేడ్స్ ఆఫ్ గ్రే అంటే గ్రే స్టైల్, వ్యూ మొత్తం గ్రే కలర్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఒకటే కలర్, సింగిల్ కలర్. కాన్సెప్చువల్ అంటే కలర్స్ ఇన్ బ్రైట్ నేచర్, షేడెడ్ అంటే ట్రూ కలర్స్, షేడెడ్ విత్ ఎడ్జెస్ అంటే ట్రూ కలర్స్ విత్ ఎడ్జెస్, అంతే కదా. నోట్స్ అవసరం లేదు, నోట్స్ మీకు ఫైల్ పంపిస్తే నీట్గా అర్థం చేసుకోండి, టైం సేవ్ అవుద్ది మనకి. హిడెన్ అంటే నో కలర్. ఎవరన్నా వస్తారమ్మా? సరే, ఎవరు? ఓకే, ఫోన్ చేసి మాట్లాడు తర్వాత, నాకు ఫోన్ చేసి చెప్పు తర్వాత ఒకసారి. 2D వైర్ ఫ్రేమ్, హిడెన్, కాన్సెప్చువల్, రియలిస్టిక్, షేడెడ్ విత్ ఎడ్జెస్. వైర్ ఫ్రేమ్ అన్నా కూడా సేమే కదా, డిఫరెన్స్ ఏంటి? యూ కెన్ సీ ద యూసేజ్ ఐకాన్. కలర్స్ అండ్ ట్రాన్స్పరెంట్, అది ఎక్స్రే, అంతేనా, అర్థమైందా. సో నావిగేషన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మోస్ట్ బటన్ ఆపరేట్ చేయడానికి, వర్క్ స్పేస్, ప్లాన్, వ్యూపోర్ట్ కంట్రోల్స్. ఇప్పుడు విఎస్ సెంటర్ చూడండి, 2D ఎంటర్, విఎస్ సెంటర్ హెచ్ఐ ఎంటర్, విఎస్ సెంటర్ ఎస్హెచ్ఏ ఎంటర్, విఎస్ సెంటర్ జీ ఫర్ గ్రే, విఎస్ సెంటర్ ఆర్ ఫర్ రియలిస్టిక్, విఎస్ సెంటర్ ఇంకా ఉన్నాయి సి ఫర్ కాన్సెప్చువల్, విఎస్ సెంటర్ ఎస్కే అంటే స్కెచ్, హ్యాండ్ డ్రాఫ్టింగ్ లుక్ అనమాట. స్కెచ్ అంటే ఏంటి, హ్యాండ్ డ్రాఫ్టింగ్ లుక్. ఇంకో స్టైల్ ఉంది, స్కెచ్ స్టైల్, హ్యాండ్ డ్రాఫ్టింగ్ అపియరెన్స్. సో మీరు ఎప్పుడు మోడలింగ్ చేస్తున్నా నో కలర్ మోడ్ పెట్టుకోండి, విఎస్ సెంటర్ హెచ్ఐ అంటారు, హిడెన్ స్టైల్. ఇక మీ కలర్స్ సజెస్ట్ కనిపిస్తే యాజ్ వెల్ ఎస్ మీకు మోడల్ మొత్తం నో కలర్ మోడ్లో కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక రెక్టాంగిల్ డ్రా చేసా, ఆ రెక్టాంగిల్ కాన్సెప్ట్ స్టైల్లో కనిపిస్తుందా? ఎడ్జెస్ కనబడట్లేదు కదా, ఇలా మోడలింగ్ చేయగలమా? కష్టం. ఆల్వేస్ యూజ్ ద హిడెన్ స్టైల్. నీట్గా మోడలింగ్ చేయడానికి మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడైనా ఆటోకేలో మీరు వర్క్ చేయలేకపోతున్నారు, చేయలేం, 3D వి కాన్ డూ, నేనే చేయలేను, మీరు చేయగలరా? నేనంటే ప్రొఫెషనల్స్ చేయలేరు, ఆటోకేడ్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ 3D. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవ్రీ టైం విఎస్ సెంటర్ 2D అంటారు, మళ్ళీ విఎస్ సెంటర్ హెచ్ఐ అంటారు, 2Dకి వచ్చి హిడెన్, 2Dకి వచ్చి హిడెన్, 2Dకి వచ్చి హిడెన్, ఎవ్రీ టైం చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్స్ ఎలా సేవ్ చేయాలో విజువల్స్ ఎలా చేంజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు మీకు సపోర్ట్ చేస్తుంది. లేదంటే 10 minutes తర్వాత మనకు ఇక్కడ జూమ్ చేసి అక్కడికి వెళ్ళిపోతారు మీరు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు, విజువల్ స్టైల్ 2Dకి పెట్టుకోండి. ఏం చేయాలి, విజువల్ స్టైల్ లేదంటే 3Dలో చేద్దాం అనుకో, 3D నేర్చుకుంటాను, ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకుంటానంటే ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. లేదంటే యూ కాన్ డూ 3D. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ జూమ్ చేసి మనకు అక్కడికి వెళ్తారనమాట. సో అప్పుడు ఏం చేయాలి, సింపుల్, విఎస్ సెంటర్ 2D పెట్టండి, ఇక్కడ ఇలా క్లిక్ చేసి 2D పెట్టండి, ఇలా క్లిక్ చేసి మళ్ళీ నార్మల్ స్టైల్ మీకు నచ్చిన స్టైల్ పెట్టుకోండి. 2Dకి మాత్రం రావడం మర్చిపోవద్దు. ఇవి ఒకసారి రీఫ్రెష్ అవుతుంది అనమాట, రీజనరేట్ చేస్తే అవ్వదు, మళ్ళీ ఇది చేస్తేనే అవుతుంది. ఓకే, ఈ టిప్ మీకు బాగా నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఈ టిప్ మీకు ఇచ్చా. యూటిలైజ్ చేసుకుంటే యూ కెన్ మేక్ ప్రాపర్ 3D మోడలింగ్. ఫైన్. అదేవిధంగా నావిగేషన్, విజువల్ స్టైల్స్. తర్వాత వ్యూపోర్ట్ టూల్స్లోనే హ్యాండిల్ చేసుకోవాలి ఏదన్నా. ఇప్పుడు నేను టాప్ కావాలనుకోండి, సింపుల్గా కస్టమ్ వ్యూలోకి వెళ్ళి టాప్ కొడదాం. టాప్ వచ్చిందా, కస్టమ్ వ్యూకి వెళ్ళి ఫ్రంట్ కొడదాం. ఎందులో ఉన్నారు ఇక్కడ, ఫ్రంట్ని టాప్ నుంచి వస్తున్నారు, ఇక్కడ చూసుకోకూడదు, ఫ్రంట్నే టాప్ నుంచి. కస్టమ్ వ్యూకి వెళ్ళి లెఫ్ట్, మీ లెఫ్ట్ సైడ్ ఉన్నారు,
బట్ టాప్ నుంచి వస్తున్నారు. ఓకేనా? సరే వ్యూ మొత్తం రొటేట్ అయిపోయిందా? వ్యూ రొటేట్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవాలంటే యూసెస్ ఓల్డ్, ఇక్కడ అన్నేమ్ అని తీసేసి ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ WCS పెట్టుకోండి. WCS ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే జెడ్ డైరెక్షన్ పైకి వెళ్తుంది, టాప్ అంటాం. టాప్ అంటే ఎలా చెప్తామంటే జెడ్ డైరెక్షన్ అనేది పైకి. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నప్పుడు హైట్ ఎలా వెళ్తుంది? పాజిటివ్ హైట్లో ఉంది. అదే ఇక్కడ మీరు ఓల్డ్ కాకుండా టాప్ కాకుండా బాటమ్ పెట్టండి, జెడ్ డైరెక్షన్ చూడండి. అంటే మీరు ఒక బాక్స్ డ్రా చేస్తున్నప్పుడు 100 ఇచ్చాను, 100 ఎటు వెళ్తుంది? కిందకి వెళ్తుంది. అదే లెఫ్ట్ జెడ్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇలా డ్రా చేసుకొని 100 ఇచ్చారు, పాజిటివ్ డైరెక్షన్. జెడ్ డైరెక్షన్ డిఫైన్స్ పాజిటివ్ హైట్. ఓకేనా? ఓల్డ్ అంటే ఏంటి? టాప్. సో జెడ్ డైరెక్షన్ విల్ గో అప్వర్డ్, పాజిటివ్ హైట్ విల్ బి గో జెడ్ డైరెక్షన్ అనమాట. సింపుల్గా దీన్ని XYZని మనం లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేయొచ్చు. అప్లై ద లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇప్పుడు నేను టాప్ ఇలా పెట్టుకున్నాను, జెడ్ ఎటు ఉంది? టువర్డ్స్ అస్. ఇప్పుడు నేను ఒక బాక్స్ డ్రా చేసి 100 ఇచ్చా, 100 వచ్చింది మనకి, మనకు ముందు వచ్చినా మనకు వెనకాల వెళ్తుందా? టువర్డ్స్ అస్. ఎలా చెప్తామంటే అప్లై ద లెఫ్ట్ హ్యాండ్ రూల్. 4 finger shows X direction, thumb shows Y direction, put it there. Z direction will be towards us. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బాటమ్ టాప్ పెట్టా, విజువల్ స్టైల్ 2D వెంటనే పెట్టాలి. ఆ 4 fingers shows X direction, thumb shows Y direction. Now where is Z? Away from us. సో మనకి దూరంగా వెళ్తుంది. టు నో ద పాజిటివ్ జెడ్ డైరెక్షన్ అప్లై ద లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటాడు. పాజిటివ్ జెడ్ డైరెక్షన్ కోసం హైట్ ఇస్తున్నారు, 100 హైట్ ఇచ్చే ఎటు పక్క వస్తుంది? జెడ్ డైరెక్షన్ బట్టి పాజిటివ్ జెడ్ డైరెక్షన్ అంటాం దాన్ని. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేసుకుని ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. పాజిటివ్ జెడ్ డైరెక్షన్ తెలియాలంటే ఏం అప్లై చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్. హోమ్ కొట్టిన తర్వాత యూసీఎస్ అంటే W అంటారు. యూసీఎస్ మళ్ళీ ఓల్డ్కి వచ్చేస్తుంది. ప్లాన్ W అంటే ప్లాన్ రొటేట్ అవుతుంది. యూసీఎస్ అంటే కోఆర్డినేట్స్ అనమాట. ఈ కోఆర్డినేట్స్ సెర్చ్ చేయడం కమాండ్, కోఆర్డినేట్స్ అన్నిటికీ ఒకటే కమాండ్ యూసీఎస్. తర్వాత చెప్తాలే. ఓకేనా? కోఆర్డినేట్స్ కమాండ్, వీటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. కోఆర్డినేట్స్ అంటే మనం వర్క్ చేసే ప్లేన్నే కోఆర్డినేట్స్ అంటాం, వర్క్ ప్లేన్. ఏం డ్రా చేస్తుంది? ఎక్కడ డ్రా అవుతుంది? బాటంలో డ్రా అవుతుందా, టాప్లో డ్రా అవుతుందా? ఇది బాటంలో డ్రా అవుతుంది. హైట్ మాత్రం మనకి జెడ్ డైరెక్షన్లో వస్తుంది, పాజిటివ్ జెడ్ డైరెక్షన్. జెడ్ డైరెక్షన్ ఎలా ఉందో అలా వెళ్తుంది. ఓకేనా? మాన్యువల్గా వేస్తే ఎట్లా వెళ్తుంది? వాల్యూ ఇచ్చినప్పుడు అప్ ఆర్ డౌన్, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కొట్టాను, ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టా, -500 ఇచ్చా, ఇట్లు గో డౌన్ బో. అదేందా? సో టుమారో క్లాస్ విల్ స్టార్ట్ విత్ సమ్ మోడలింగ్ టూల్స్. టుడే జస్ట్ నో అబౌట్ వాట్ ఈస్ 3D మోడలింగ్. క్లియరా? 3D డైరెక్షన్ అర్థమైందా? అప్లై లెఫ్ట్ హ్యాండ్ రూల్ టు నో పాజిటివ్ జెడ్ డైరెక్షన్ ఇన్ 2Dలో ఉన్నప్పుడు. 3Dలో అర్థమైపోద్ది కదా హైట్ ముందుకుందా వెనక్కుందా అనేది. మనం 2D మోడ్లో ఉన్నప్పుడు ఎలా చేస్తాము? లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేసుకుని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఏంటంటే 4 finger shows X direction, thumb shows Y direction. XY 2 యాక్సిస్ కనిపిస్తాయి మీకు, X కనిపిస్తుంది, Y కనిపిస్తుంది 2Dలో. 4 fingerని X డైరెక్షన్లో పెట్టండి, థంబ్ని Y డైరెక్షన్లో పెట్టండి. 4 finger థంబ్ అలా పెట్టేసేయండి. X ఎటు ఉందో 4 finger పెట్టండి, Y ఎటు ఉందో ఇలా పెట్టండి. జెడ్ ఎటు ఉంది? టువర్డ్స్ us, లైక్ దట్. 4 finger thumb, middle finger, positive Z direction. thumb అనేది Y, 4 finger అనేది X direction.
ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే. టుమారో వి స్టార్ట్ విత్ 3D మోడలింగ్. ఇంటర్ఫేస్ మొత్తం నీట్గా స్టడీ చేయండి. నోట్స్ పంపిస్తాను, నడుచుకోండి. యా, థ్యాంక్ యూ.